హలో అందరికీ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు అయితే టిఫిన్ చేస్తున్నానండి. అటుకులు కానీ ఎలా చేయాలి, ఏమేమి కావాలి అంతా చూపిస్తాను. వీడియో చూసేసేయండి. ఇవైతే అటుకులండి. ఒక 5 మినిట్స్ వాటర్లో నానబెట్టేసి పిండేసుకున్నాను. ఇలా పొడి పొడిగా ఉండాలి అటుకులు. ఏమేమి కావాలో చూపిస్తాను. ఆవాలు, శనగపప్పు, ఉద్దిపప్పు, జీలకర్ర, ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, టమోటా, కరివేపాకు, పసుపు, ఉప్పు, తగినంత ఆయిల్. పెనం వేడి అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు ఉద్దిపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకుందాం. ఇవి కొంచెం గోల్డెన్ కలర్ రావాలి. కొంచెం గోల్డెన్ కలర్ వస్తే టేస్ట్ ఉంటుందండి. ఉద్దిపప్పు, శనగపప్పు పచ్చిగా ఉన్నట్టయినా టేస్ట్ అనిపించదు. కొంచెం గోల్డెన్ కలర్ రాగానే మనం ఆనియన్స్ ఉన్నాయి కదా, ఆనియన్స్ వేసుకోవాలి. అటుకులు కానీ చాలా బాగుంటుందండి. కొంతమంది అటుకుల పాస్తా అంటారు, మేమైతే అటుకులు కానీ అని అంటాము. కానీ టేస్ట్ అయితే తినడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు వచ్చి పచ్చిమిర్చి వేసుకుందాం. కొద్దిగా సాల్ట్, ఎందుకంటే తొందరగా మగ్గుతాయి పచ్చిమిర్చి, ఎర్రగడ్డ. ఉప్పు వేయడం వల్ల తొందరగా మగ్గుతాయి, ప్లస్ ఇవి కొంచెం టేస్ట్ కూడా వస్తుంది అనమాట. పచ్చిమిర్చిను ఆనియన్ రెండింటికి యూజ్ అవుతుంది. కొంతమంది దీంట్లోకే క్యారెట్, బఠానీ అన్నీ వేస్తారు. మా ఇంట్లో అవన్నీ తినరు, అందుకనేసి నేను మామూలుగా ఇలాగే చేస్తాను. ఎప్పుడు చేసినా కూడా. మగ్గినాయి చూడండి కొంచెం పచ్చిమిర్చిను, ఎర్రగడ్డ. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేద్దాం. కొద్దిగా పసుపు, ఇప్పుడు కొద్దిగానే ఉప్పు వేసాం కదా, ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకుందాం. కొంచెం పసుపు వాసన వెళ్ళేంత వరకు కొద్దిసేపు వేయించుకుందాం. ఇప్పుడు టమోటా, ఇవన్నీ ఒక 5 మినిట్స్ మగ్గనిద్దాం. కొంచెం మగ్గనిద్దాం. ఇవన్నీ వాటర్లో వేసేసాం కదా అటుకులు, కొంచెం తడి లేకుండా చెమ్మ తీర్చుకుంటుంది. అటుకుల్లో ఉన్న తడి అంతా వెళ్ళిపోయింది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఇప్పుడు ఒక హాఫ్ లెమన్ పిండుకుందాము. ఇప్పుడు టమాటా వేసాం కాబట్టి నేను లెమన్ తక్కువ వేస్తున్నాను. టమోటా వేయకపోతే కన్నా కొంచెం ఎక్కువే వేసుకోవచ్చు. నేను టమోటా వేసాను కాబట్టి కొంచెం తక్కువ ఇస్తాను. ఈ పొడి వచ్చి పప్పుల పొడి అండి. ఉగ్గాని చేసినప్పుడు కానీ, అటుకులు ఉగ్గానికి కానీ, బొరుగుల ఉగ్గానికి కానీ, దోశలోకి అన్నిట్లోకి కూడా ఇడ్లీలోకి అన్నిట్లోకి వేసుకోవచ్చు. ఈ పొడిలోకి వచ్చి మనం పప్పులు, ఎండు కొబ్బరి, ఎండుమిర్చి, ఉప్పు, తెల్లగడ్డ, కొంచెం జీలకర్ర వేసి బాగా గ్రైండ్ చేసి పెట్టుకుంటానండి. ఈ పొడి కొద్దిగా ఇప్పుడు మనం వేద్దాము ఉగ్గానిలోకి. మన స్టవ్ ఆఫ్ చేసి ఈ పొడి వేసుకోవాలి. చూడండి, ఈ పొడి వేయడం వల్ల టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. 2 స్పూన్ చాలు. బొరుగుల ఉగ్గానికైనా కూడా అంతే అండి, లాస్ట్లో వేసామనుకోండి చాలా బాగుంటుంది.
వేడి వేడి అటుకుల ఉగ్గాని రెడీ అయిపోయిందండి. మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ మీ ముందుకు వస్తాను. బాయ్.